సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఏకాదశి మహత్యంలో ఈరోజు 28వ భాగంలో భూమి అభివృద్ధి పొందితే భూపతి అభివృద్ధి పొందుతాడు. భూమి రక్షణ క్షీణిస్తే రాజు రక్షణ లేకుండా పోతాడు. మితిమీరి ప్రజల నుంచి పన్ను వసూలు చేయడం మొదలుల పొదుగులలో ఒక్క చుక్కైన లేగలకి విడువక పాలు పిదికినట్లు అవుతుంది. అనుకూల పద్ధతిని అనువైనట్టు పన్నులు వసూలు చేయడం పాడి మొదలగు ఆవులను పెంచినట్లు అవుతుంది. జార చోర బాధలు, అగ్ని ప్రమాదాలు చూస్తూ కడు జాగరూకతతో దొరతనం నేర్పుతూ ఉండాలి. గోరక్ష, వాణిజ్యం రాజుల యొక్క ధనాగారం అభివృద్ధికి ఆధారమవుతుంది. వాటిని చక్కగా చేయిస్తూ ఉండాలి. శిక్షించడానికి సాధ్యం కాని వ్యక్తులు తనకు కావలసిన వారు కొందరు ఉన్నారు. అలాంటి వారిని ధనాధ్యక్షులుగా నియమించరాదు. వ్యవసాయానికి గాను పలు విధాలైన విత్తనాలను సమకూర్చి ఉంచి పరిపాలకుడు సమయానుసారంగా వాటిని సేద్యగాంటకి ఇవ్వాలి. ప్రజల నుండి పన్ను వసూలు చేయడం ఎలాగూ ఉండాలో తెలుసుకోవాలి. తుమ్మెద మకరందం త్రాగినట్టు వసూలు చేయాలి. సేవకులచే పనులు చేయించుకోవడం కూడా అలాగే ఉండాలి. అన్నిటా సమానుడైన వానితో సామం, తనకన్నా అధికునితో దానం, అత్యాశ కలవానితో భేదం, బలహీనుని యందు దండం ప్రయోగించి వశపరుచుకోవాలి. ప్రభువు తన నగరిని ప్రాకారం, అగర్త, వీరభటసేన, రథ, గజ, తురగ, రక్ష, ఆయుధ సమృద్ధి సరిగా ఉందో లేదో అని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కాపాడుకుంటూ ఉండాలి. ఎంత అవసరమైనా కానీ కొడుకే కానీ ఆహ్వానం లేకుండా చొరవ చేసి రాజభవనంలోకి వెళ్ళకూడదు. ప్రభువు పైసా అయినా పనికిమాలిన ఖర్చు చేయకూడదు. సమయానికి పణం తృణంలాగా ఖర్చు పెట్టాలి. బలవంతుడైన ప్రభువుతో ఈనాడు పగ పెట్టుకోరాదు. యుద్ధంలో శత్రువును చలించక నిలిచి సాధించాలి, సాహసించాలి. అరిచే కుక్క అదిలించి బెదిలించి తప్పించుకుపోవాలి కానీ పరిగెత్తకూడదు. పరిగెత్తితే అది వెంట తరిమి కాలందుకుంటుంది. నీటిలోనున్న చేపను అదనెరిగి కొంగ పట్టునట్లు సమయం అయ్యే వరకు ఊరకుండి తరికాగానే పగవాడిని ఎదిరించి పడగొట్టాలి. అంతవరకు వాటి ఆటలు గాలికి వదిలేయాలి. నిర్దపుల్ని శిక్షించడం, దోషుల్ని విడిచిపెట్టడం అనేది ప్రభువు స్వనాశనం కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. వర్ణాశ్రమ ధర్మ తప్పనిసరిగా ప్రభువు ప్రజలను భద్రంగా నడపాలి అంటూ ఇవన్నీ కూడా రుక్మాంగదుడు ధర్మాంగదుడికి చెప్తూ ఉన్నాడు. ఇంకా చెప్తున్నాడు. ఆదాయ వ్యయాలు, రాష్ట్ర సమాచారం, శత్రు విషయాలు, ఆశ్రితుల సమాచారం, ఉద్యోగుల ప్రవర్తన, వచ్చిన యాచకుల స్థితి, బ్రాహ్మణుల బ్రతుకు ప్రభువు క్షుణ్ణంగా తెలుసుకుంటూ తదనుగుణంగా పరిపాలన నేర్పుతూ ఉండాలి. ఏ పరిస్థితిలోనూ బ్రాహ్మణ ధనం తీసుకోకూడదు. మంత్రగోపనం, తన వారితో తను ఆలోచించినది రెండో కంటివానికి తెలియకుండా కట్టుదిట్టడం చేయడం. మర్యాద, రాజ్యతంత్ర రక్ష, దానగుణం, ధర్మబుద్ధి, శౌర్య ధైర్యాలు, బ్రాహ్మణ సంరక్షణ, సత్యభాషణం ప్రభువుకి ఆవశ్యకం. మానవులు విని ఆపదలో అడ్డుపడి జీతం భత్యం తప్పక ఇస్తాను, తల్లిదండ్రుల పోషణ ఏమరక, అన్నిటా సమర్థులైన వారికి బిరుదులు, నూతనాంబరాభరణాలు ఇచ్చి మన్నించి నలుగురిలో పొగడడం ఇలాంటివి చేస్తూ ప్రభువు తన వారిని పోషిస్తుండాలి. తన వద్ద పనిచేసే సేవకునితోనైనా ప్రభువు మనము కలిసి ఉండాలి. కానీ ఎరుసుగా బెరుసుగా ఎన్నడూ ఉండకూడదు. తమ వాక్యాలు అంకితమిచ్చిన కవులు ఆశ్రితులకు, వీరభటులకు, కులకు ఆప్త బంధువులు తగిన సన్మానాలు చేసి సంతృప్తులను చేయాలి. అవినీతి పాఠం చెప్పి వేటగాండ్రను రప్పించి తగిన సాధనాలతో సిద్ధంగా ఉండండని మొదల వచ్చారు. వేటకు తగిన కుక్కలు, కోలలు, వలలు, బరిసెలు అన్నీ గడియలో సిద్ధమయ్యాయి. అంతఃపురంలో ఉన్న సంధ్యావళికి తెలిసింది రాజు వేటకి వెళ్తారు. ఆమెకు నచ్చలేదు. ఆయన ఉన్న భవనానికి వెళ్ళింది. వేటగాని వేషంతో ఉన్న పతిని చూసి ఆ సతీమ తల్లి సవినయంగా నమస్కరించి మెల్లగా దరిచేరి సన్నగా అన్నది. ప్రభు, వేటకు వెళుతున్నట్లు తెలిసింది.
వినడానికే ఆశ్చర్యంగా ఉంది. ఇది నీ పట్ల ఎన్నడూ కనే విని ఎరుగని వార్త. తెలిసి ఈ హింసాకృత్యానికి మీ వంటి భక్త శిరోమణి పూనుకోవడం తగునా? అంతేకాదు, వేట నిషిద్ధం కార్యాలలో మొదటిది కాదు. సత్ప్రవర్తన, సద్గుణములు, సద్ధర్మము కల సజ్జనులు వేటాడవచ్చునా? వేట పాపానికి ఊట, అపవాదికి ఆట, అక్రమమైన బాట. ఈ మాట నేను చెప్పాలి. వేట, జూదం, పానం, మాట, బిరుసుదనం, కఠిన శిక్ష, వెలదిపోత్తు మితిమీరిన దానం అనే ఈ ఏడున్నూ ఎవ్వరికీ పనికిరావని అన్నీ తెలిసిన పెద్దల మాట. తెలిసిన నీ వంటి సద్గుణ శిరోమణి ఆచరించవచ్చు. అందున ధర్మశాస్త్ర అయితే ధర్మాసనం మీద కూర్చున్న రాజుకి బొత్తిగా ఆ వ్యసనాల మాటే చెవిని పడకూడదంటారు కదా. పాండురాజు వంటి ధర్మపరుడు వేట వల్ల కాదు, దారుణమైన శాపానికి గురై చెడిపోయాడు. నలుడు వంటి నైశాలి జూదం వల్ల కాదు, మానవుడు పడరాని ఇడుమల పాలయ్యాడు. పాపం వల్లనే కదా యాదవులు సమూలంగా సమసిపోయారు. కఠిన శిక్ష వల్ల కాదు, జరాసంధుడు దారుణ మరణం పొందాడు. శ్రీ వ్యామోహం వల్ల కాదు, కీచకుడంతటి సింహబలుడు పిచ్చి చావు చచ్చాడు. హద్దు మీరిన దానం వల్లనే కదా హరిశ్చంద్రుడంతటి రాజమాణిక్యం తలపరాని దుర్దశ పొందవలసి వచ్చింది. నా మాట మన్నించి ఈ ప్రయత్నం మాని యథాపూర్వకంగా కేశవారాధనతో కాలక్షేపం చేయడం మేలు అని పలికిన భార్యను చూసి, ప్రియురాలా, నీవు చెప్పిన వ్యసనాల ఫలితం నేనెరుగనా? పాపపుణ్యక్రియలు తెలియనివాడనా? అందున వేట పాపదీయమని తెలియదా? తెలిసి వెళ్తున్నాను ఎందుకంటావా? క్రూర మృగాలు చెలరేగి మూకలుగా ఓళ్ల మీద పడి మనుష్యులను, పశువులను, పంట చేలను, ఫలవృక్షాలను మారి మసిగినట్టు, మారణహోపం చేసినట్టు ధ్వంసం చేస్తున్నాయట. ప్రజలకు కలిగిన బాధలను పోగొట్టి వారికి క్షేమం కలిగించటం ప్రభువుగా ఉన్నవానికి ఆవశ్యకర్తవ్యం కదా. అలా చేయకపోవడం ధర్మహాని కదా. కాబట్టి నువ్వు విచారించవద్దు, నా మాట విను. నేను వేటాడి తిరిగి వచ్చే వరకు పరాకు లేక ఏకాదశి వ్రతం తప్పు చేస్తే నేను అని ఒప్పించి రుక్మాంగదుడు కొడుకును రాజ్యపాలనకు నియోగించి తగిన పరివారంతో మహాసంరంభంగా వేటకు బయలుదేరాడు. కతిపయ ప్రయాణాలకు కానకు చేరాడు. వేట ఆరంభించాడు. వింధ్యగిరి, సహ్యపర్వత, మలయపర్వతం, క్రౌంచతైలం, పారియాత్ర, గంధమాదన త్రయంబకాచలం, మాల్యవంతం మొదలైన కొండలను ఆనుకుని ఉన్న అరణ్యాలలో ఎదురులేని శౌర్య ధైర్యాలతో సంచరించి క్రూర మృగాలను వేటాడి ఆయన ప్రాంతాలనున్న వారికి ఆనందకరుడైనాడు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. 28, 29, 30 భాగాలు సంపూర్ణం.